నమస్తే నేను సతీష్. శ్రీకాకుళానికి చెందిన 24 ఏళ్ల దుంపల హరిణి అనే ఈ యువతి తన ఇంటిలోనే హత్యకు గురైంది. బట్ ఆత్మహత్య చేసుకుందని, గుండెపోటుతో చనిపోయిందని రకరకాలుగా చెప్పి మొత్తానికి అందరిని నమ్మించేశారు. ఆ అర్ధరాత్రి సమయంలోనే అంత్యక్రియలు కూడా పూర్తి చేసేసి శ్మశానానికి తీసుకెళ్ళి దహనం కూడా చేసేసి ఎలాంటి సాక్ష్యాలు లేకుండా మొత్తం పూర్తి చేసేశారు. ఇంకా అంతా అయిపోయింది, చంపేసి తప్పించుకున్నాం అనుకుని ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ చనిపోయిన దుంపల హరిణియే చీకటిలో జరిగిన తన హత్యను వెలుగులోనికి తీసుకొచ్చి ఈ ప్రపంచానికి తెలిసేలా చేసి దోషులనైతే పట్టించింది. ఈ సంచలన ఘటన గత నెల అంటే మే 31న శ్రీకాకుళంలోని టెక్కలి మండలం సొర్లిగాం అనే గ్రామంలో జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందే ఒక లైక్ కొట్టండి. అప్పుడే ఇలాంటి దారుణాల గురించి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మనం ఎలాంటి సొసైటీలో ఉన్నామో, మన చుట్టూ ఎట్లాంటి వాతావరణం ఉందో అందరికీ తెలిసి అలర్ట్గా ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో లైక్ చేయండి, ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ పోలీసులు మహిళల రక్షణ కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన మంగళగిరిలోని శక్తి యాప్ కంట్రోల్ రూమ్ నుంచి శ్రీకాకుళం పోలీసులకు జూన్ 6న ఒక ఫోన్ కాల్ అయితే వచ్చింది. ఈ జూన్ 6 అనే డేట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఈ కేసులో ఈ డేటే చాలా కీలకం. టెక్కలి పోలీసులు ఉరుక్కులు పరుగులు పెడుతూ ఆ ఫోన్ కాల్ అందిన వెంటనే సొర్లిగాం గ్రామానికి అయితే చేరుకున్నారు. దుంపల హరిణికి అర్ధరాత్రి అంత్యక్రియలు జరిగిన ప్రదేశంలో ఆధారాల కోసం గాలించారు వాళ్ళు. ఆమె తల్లి విజయకుమారి, హరిణి భర్త సొంత మేనమామ అయిన దంతేశ్వరరావు, అట్లాగే హరిణి తాత దుంపల బలుసాకును టెక్కలి పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి తమ స్టైల్లో విచారణ అయితే చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోనికి వచ్చింది. కన్న తల్లి, సొంత తాత, భర్త పక్కా స్కెచ్ వేసి హరిణిని చంపేసిన విషయం బయటపడింది. ఇక్కడ వీళ్ళు ఎందుకు చంపారు అనే స్టోరీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీకాకుళంలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలన కేసుగా మారిపోయింది. అయితే ఆ ముగ్గురు ఏమనుకున్నారంటే, అంతా అర్ధరాత్రి కామ్గా చేసేసాం, చీకట్లోనే ఆధారాలను కాల్చేసాం, ఇంకా మనం దొరికే పరిస్థితి లేదు అని అనుకున్నారు వాళ్ళు. కానీ ఈ కేసులో నిజాలు ఎలా బయటపడ్డాయి అనేది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. నేను ఆరంభంలోనే చెప్పినట్టు ఈ కేసును ఛేదించింది పోలీసులు కాదు, చనిపోయిన హరిణియే. హైదరాబాదులోనే పుట్టి పెరిగిన దుంపల హరిణికి డిగ్రీ చదువుతుండగానే శ్రీకాకుళం జిల్లా సొర్లగాం గ్రామానికి చెందిన ఆమె మేనమామ అంటే తల్లి విజయకుమారి తమ్ముడు దంతేశ్వరరావుకిచ్చి పెళ్లి చేశారు. హరిణికి ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదు. అయినా సరే బలవంతపు కాపురం చేసింది. వాళ్ళిద్దరికీ ఒక కొడుకు కూడా పుట్టాడు. పెళ్ళయ్యాక డిగ్రీ పూర్తి చేసిన హరిణి తనకు గ్రూప్ 1 సాధించాలనే టార్గెట్ ఉందంటూ భర్తకు చెప్పింది. ఆయన కూడా ఓకే అన్నాడు. తాను అదే జిల్లాలోని శ్రీకాకుళం జిల్లాలోని సారవకోట మండలంలో సచివాలయం ఉద్యోగిగా పనిచేస్తుండడంతో ఆయన అక్కడే ఉన్నాడు. హరిణి మాత్రం ఆమె తల్లి, తాత, 4 ఏళ్ల బిడ్డతో కలిసి హైదరాబాదులో వాళ్లతో ఉంటూనే చదువుకునేది. ఆమె హైదరాబాద్లోని బాలానగర్లో తల్లి, కొడుకు, తాతతో ఉంటూ రోజు ఎస్ఆర్ నగర్లోనే కోచింగ్ సెంటర్కి అయితే వెళ్ళి వచ్చేది. ఆ కోచింగ్ సెంటర్లోనే ఆమెకు సుధా నాగేంద్ర అనే కుర్రాడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ ప్రేమ వ్యవహారం నడుపుతున్న విషయం ఆమె తల్లి విజయకుమార్కి కూడా తెలిసింది. దీంతో ఆమె కూతురుతో గొడవ పడేది, తిట్టేది, మందలించేది. ఈ విషయం భర్త దంతేశ్వరరావుకు, ఆయన తండ్రికి కూడా తెలియడంతో అందరూ కలిసి హరిణికి నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఆమె ససేమెరా అనడంతో కొట్టడం కూడా జరిగింది. దీంతో హరిణి హైదరాబాద్లోని బాలానగర్ పోలీసులకు 3 నెలల కిందట గత ఫిబ్రవరిలో తన కుటుంబ సభ్యులపై ఫిర్యాదు కూడా చేసింది. తనను మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారు, హింసిస్తున్నారు అంటూ ఆమె కంప్లైంట్లు అయితే చెప్పడం జరిగింది. తాను మేజర్నని, భర్తకు విడాకులు ఇచ్చేసి ఈ నాగేంద్రను పెళ్లి చేసుకుంటానంటూ పోలీసులు కుటుంబ సభ్యులతో తెగేసి చెప్పేసింది ఆమె. ఇక ఆ తర్వాత ఆమె కుటుంబీకులతో ఉండకుండా ఎస్ఆర్ నగర్లోని ఒక హాస్టల్కి షిఫ్ట్ అయిపోయింది. నాగేంద్రతో కలిసి రోజు స్టడీ సెంటర్కి వెళ్ళడం, రావడం, ఇద్దరూ కలిసి త్వరలో పెళ్లి చేసుకోవాలని అనుకోవడం జరిగాయి. మరోవైపు హరిణి, ఆమె కుటుంబానికి గొడవలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సొంతూరు సొర్లిగాం గ్రామానికి వెళ్ళి భర్త దంతేశ్వరరావుతో విడాకులు తీసుకునేందుకు చట్ట ప్రకారం అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుందాం, ఈ డాక్యుమెంట్స్ అన్ని రాతకోతలు ఉంటాయి కదమ్మా, అవన్నీ కంప్లీట్ చేసుకుందామంటూ హరిణికి ఆమె తల్లి విజయకుమారి చెప్పింది.
దీంతో గత నెల అంటే మే 30న హైదరాబాద్ నుంచి హరణితో కలిసి వాళ్ళు సొంతూరికి బయలుదేరి వచ్చారు. మే 30న హైదరాబాద్లో బయలుదేరి మే 31న శ్రీకాకుళం జిల్లా స్వర్లగాం గ్రామానికి అయితే చేరుకున్నారు. అదే రోజు రాత్రి హరణిని చంపేయాలని ఆమె తల్లి, తాత భర్త కలిసి ప్లాన్ చేసుకున్నారు. అయితే వీళ్ళ ప్లాన్లో భాగంగా హరణి భర్తపై కేసు లేకుండా చేసేందుకు అతనిని ఇంటిలో ఉంచకుండా టెక్కలికి అయితే సినిమాకు పంపించేశారు. ఎందుకంటే ఒకవేళ చంపేశాక దొరికిపోయి కేసు నమోదైనా తాము జైలుకి పోయినా భర్త దంతేశ్వరరావుకి ఏమీ కాకూడదని, అతను బయటే ఉంటే 4 ఏళ్ల బిడ్డను చూసుకునేందుకు ఉండాలని ప్లాన్ చేశారు. అతను సినిమాకు వెళ్ళగానే అదే రోజు రాత్రి అంటే మే 31న ఇంటిలో మంచంపై పడుకుని ఉన్న హరిణిని ఆమె తల్లి విజయకుమారి బలంగా కాళ్ళను పట్టుకోగా తాతయ్య దుంపల బలుసాకు ఇనుపు రాడ్డుతో తలపై గట్టిగా కొట్టేశాడు. కేకలు వేయకుండా నోరు కూడా నొక్కేశారు. హరిణి చనిపోయే వరకు ఉండి ఆ తర్వాత ఆమె భర్త దంతేశ్వరరావుకు ఫోన్ చేసి ఈ విషయం తెలియజేశారు. అతను ఊరికి చేరుకోగానే మొదట గుండెపోటని, తర్వాత ఆత్మహత్యని గ్రామస్తులైతే నమ్మించారు. అర్ధరాత్రే మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లి దహనం చేసి ఆధారాలన్నీ చెరిపేశారు. పోలీస్ కేసులయ్యి లేనిపోని సమస్యలు వస్తాయంటూ ఊళ్ళో వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు కూడా అనుమానించలేదు. అర్ధరాత్రి అంత్యక్రియలు జరిపేశాక ఇక హరణి కథ సమాప్తమైపోయిందని ఆమె కుటుంబ సభ్యులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. బట్ వాళ్ళు ఊహించిన ఓ ప్రమాదం రాబోతోందని అస్సలు ఏమాత్రం కూడా పసిగట్టలేకపోయారు, గమనించలేకపోయారు. హరణి హైదరాబాద్ నుంచి బయలుదేరి సొంతూరికి వస్తున్న సమయంలోనే ఆమెకు ఈ తల్లి మీద, ఇతర కుటుంబ సభ్యుల వ్యవహారం మీద అనుమానం ఉండేది. అనుమానాస్పదంగా అనిపించడంతో తనకు కుటుంబం నుంచి అపాయం ఉందని తాను మే 30న హైదరాబాద్ నుంచి వెళ్ళి తిరిగి జూన్ 5వ తేదీలోపు హైదరాబాద్ చేరుకోకపోతే తనకు ఏదో ఆపద వచ్చినట్టే భావించి పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ ఒక సెల్ఫీ వీడియోనైతే తన ప్రియుడు నాగేంద్రకు పంపించింది. వాళ్ళ మాట నమ్మి చివరిసారిగా అక్కడికి వెళ్తున్నాను. అక్కడ నాకు ఏమైనా ఫోన్ రెస్పాన్స్ రాకపోయినా, ఏమి రాకపోయినా, నేను కనుక రిటర్న్ రాలేకపోతే, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా, it means they are physically abusing me, so that if something happens to me, if there is no response from me, my phone switched off or I could not contact back. రిజర్వేషన్ నాకు 4th రోజు జరిగింది. ఈ 5th లోపల నేను ఇక్కడికి రాలేదు అంటే, నా ఫోన్ కలవట్లేదు అంటే సంథింగ్ సివియర్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ అని అర్థం. దిస్ వీడియో ఈస్ ద ప్రూఫ్. ఆమె చెప్పినట్లే జూన్ 5వ తేదీ వరకు చూశాక జూన్ 6న నాగేంద్ర ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిళా భద్రత కోసం ఏర్పాటు చేసిన ఏపీ పోలీసుల శక్తి యాప్ ద్వారా హరిణి సెల్ఫీ వీడియోను పోలీసులకైతే పంపించాడు. హరిణికి ఆమె కుటుంబంతో గొడవలు అవుతున్నాయని, ఆమె ఊరు వెళ్లే ముందే తాను జూన్ 5 లోపు రాకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉన్నా తనకు హాని జరిగినట్టేనని పోలీసులకు చెప్పమని చెప్పిందంటూ నాగేంద్ర ఆ శక్తి యాప్ ద్వారా పోలీసులకైతే ఫిర్యాదు చేశాడు. దీంతో జూన్ 6నే మంగళగిరిలోనే శక్తి యాప్ కంట్రోల్ రూమ్ నుంచి శ్రీకాకుళం టెక్కలి పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. వాళ్ళు అదే రోజు సొర్లిగాం గ్రామానికి వెళ్ళి విచారించగా హరిణి చనిపోయి అప్పటికి 6 రోజులైనట్లు గ్రామస్తులు చెప్పారు. ఇక హరిణి తల్లి, భర్త, తాతను తీసుకొచ్చి విచారించారు. నేరాన్ని వాళ్ళు కూడా అంగీకరించారు. నేను స్టార్టింగ్లో చెప్పినట్లు చనిపోయిన హరిణి ముందే ప్రమాదాన్ని పసిగట్టి సెల్ఫీ వీడియో రికార్డు చేసి ఉండకపోతే ఈరోజు ఆమె హత్యకు గురయ్యింది అనే పచ్చి నిజం ఆ పొర్లిగాం గ్రామంలోనే సమాధి అయిపోయేది. సో హరిణి చనిపోయిన తర్వాత కూడా తన కేసును తానే బట్టబయలు చేసిందన్నది ఎవరూ కాదనలేని నిజం. సో ఈ మొత్తం ఘటనను నేను పిన్ టు పిన్ మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ ఘటనలో తప్పు చనిపోయిన హరిణిదా లేక ఆమె తల్లి, తాత, భర్తదా మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నా ఒపీనియన్ ప్రకారం ఇష్టం లేని పెళ్లిని డిగ్రీలో ఉండగానే హరిణికి చేయడమే ఆ కుటుంబం ఇలా అయిపోవడానికి ప్రధాన కారణమని అనుకుంటున్నాను. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, గతంలో మాదిరిగా ఒక అమ్మాయికి ఇష్టం లేని పెళ్ళి మామయ్యతోనో బావతోనో చేసేస్తే ఆ రోజుల్లో, పూర్వపు రోజుల్లో అమ్మాయిలు ఇదే మా జీవితం అనుకుని ఇష్టం ఉన్నా లేకపోయినా సర్దుకుపోయి ఉండే రోజులు అవి. బట్ ఇప్పుడు అట్లా సర్దుబాటు చేసుకుని ఉండడానికి ఏమాత్రం కూడా అమ్మాయిలు ఇష్టపడట్లేదు. అందుకు లైవ్ ఎగ్జాంపుల్ ఈ హరిణి ఘటనతో మరొకసారి నిరూపణ కూడా అయ్యింది. సో పిల్లలకి ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఒక్కసారి ఊహించుకోవడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్, ఒక పాఠం అని కూడా చెప్పుకోవచ్చు. కన్న బిడ్డను పరువు కోసం చంపేసుకునే దుస్థితి కేవలం ఆ రోజు జరిగిన మేనమామతో ఇష్టం లేని బలవంతపు పెళ్లి వల్లే వచ్చింది.
కుటుంబ పరువు కులం పరువు పోతుందంటూ ఆడపిల్లలను చంపేసి దారుణమైన దుస్థితి నిజంగా అత్యంత బాధాకరం, విషాదకరం. మరి ఓవరాల్గా మీకేమనిపించిందో ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయబోతే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.